ఈసారి ఏపీ ఎలక్షన్స్‌లో మోస్ట్‌లీ కూటమి గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక అలయన్స్‌గా వస్తున్నారు కాబట్టి. ఎలక్షన్ అర్థమెటిక్ ప్రకారం వాళ్ళకందరికీ ఇంతకుముందు కలిసి పోటీ చేయలేదు కాబట్టి ఓడిపోయినట్టున్నారు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈసారి కలవడానికి అవకాశం ఉంది. సో, ప్రజలు కూడా ఆ క ఏదైతే కలయిక ఉందో ఆహ్వానిస్తున్నారని అనుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అవును. ఎంతవరకు మెజార్టీ రావచ్చు? తప్పకుండా మంచి మెజార్టీతోనే గెలుస్తారండి. తప్పకుండా మంచి మెజార్టీతోనే ఎన్ని గెలుస్తారు. సీట్లు రావచ్చు సార్ ఈసారి వైసీపీకి? ఆల్మోస్ట్ ఒక 30, 35 సీట్స్ ఏమన్నా రావచ్చు. అభివృద్ధి జరిగిందనుకుంటారు ఈ 5 సంవత్సరాల్లో? 2 సంవత్సరాలు కరోనా తీసేసిన జనరల్ టాక్ వచ్చేసి పబ్లిక్‌లో అయితే ఇంతవరకు అభివృద్ధి అనేటువంటిదైతే జరగలేదని ఈవెన్ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఏందంటే పైసలైతే పంచుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలైతే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. సో, సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే అందుతాయో వాళ్ళు ఓట్లేసినా కూడా నేను గెలుస్తాను కదా! అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. బట్ మనం ఇంతవరకు ఒక ట్రాక్ రికార్డ్ తీసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరైతే అమలు చేశారో వాళ్ళు మాత్రమే గెలవడానికి అవకాశం లేదు. సో, ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. అంతకంటే ముందు కూడా చాలామంది చేశారు. కానీ ఓడిపోయారు. సో, అభివృద్ధి ఫలాలు కూడా అవసరము అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీరు టీడీపీ ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే వాలంటీర్ శాలరీ 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? వాలంటీర్ శాలరీ పెంచడం మంచిదే కదా! సో, వాలంటీర్ వర్క్ యాక్చువల్‌గా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా బాగుంది. బట్ వాళ్ళతోటి చేపిచ్చేటి పనులే బాగాలేవు అనేటువంటిది అనుకుంటున్నాం. ఓకే. బట్ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. అది ఎవరు పెట్టినా, జగన్ పెట్టినా, ఎవరు పెట్టినా దాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కామెంట్ చేశారు మొన్న. మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు ఏపీలో అని. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? ఆయన రావడం ఈయనకి ఇష్టం కాబట్టి అంటుండొచ్చు. అంతే కదా! ఆయన వస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు. ఓకే. సో, ఆయన చెప్పిన ఇప్పుడు ఆయన కూడా అన్నాడు నేనే ఈసారి ముఖ్యమంత్రి అవుతాను. ఆయన కాలేదుగా. ఎవరి అభిప్రాయం వాళ్ళది. సరే ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. మొత్తం హీటెక్కేసినాయి రాజకీయాలు అయితే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు ఏమో ఒంటరిగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్? జగన్ నెంబర్ వన్ సింహం. జగన్ తిరుగులేదు. ఎంతమంది పవన్ కళ్యాణ్లు కలిసినా, చంద్రబాబు నాయుడు కలిసినా, మహాకూటములు కలిసినా ఆయనకు తిరుగులేదు. ఒక్క సీటు కూడా మహాకూటమికి రాదు. ప్రజలకు ఏం కావాలి, పేదవాళ్ళకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, వితంతువులకు ఏం కావాలి, పెన్షన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఇంటింటికి అందిస్తున్నాడు జగను. ఇంకేం కావాలి అక్కడ? చంద్రబాబు నాయుడు గెలిచిండనుకో సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి, వాలంటీర్లు అందరూ పోతారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మోసము. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఈయన నెంబర్ వన్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ ఉన్నాడు. పేద ప్రజలకు ఏం కావాలా? ఈ చంద్రబాబు నాయుడు వస్తే సింగపూర్ని, మలేషియాని, విజయవాడని అమెరికాని చేస్తూ అంటాడు, గుంటూరుని మలేషియాని చేస్తూ అంటాడు. అవన్నీ మలేషియాలు చేస్తే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు ఉంటేనే కదా తిండి, విద్యార్థులకు మళ్ళీ విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు కదా. హ్యాట్రిక్తో గెలుస్తున్నాడు. నెంబర్ వన్ అంటున్నారు, బాగానే ఉంది. 2 సంవత్సరాలు కరోనా తీసినా 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. అసలు రాజధాని ఇప్పుడు వరకు తెలియదు కదా. పోలవరం ప్రాజెక్టు కరోనా వల్లనే కొంచెము పోలవరం డీల పడింది. మనకు కేంద్రం కూడా మా ఏపీకి ఏం సాయం చేయలేదు. అయినా కూడా ఆ కరోనాలో కూడా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి పోయి డాక్టర్లను పంపించి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు కరోనాలో కూడా అయినా పెన్షన్లు ఆపలే, ఆటో వాళ్ళకి ఆపలే, ప్రతి ఒక్కటి ఏ పథకమైనా ఆపిండా. నెంబర్ వన్ చేస్తున్నాడు. అదంటే కేంద్రం హెల్ప్ చేయాలా, ఆ కేంద్రం కూడా హెల్ప్ చేయాలి. అయినా కూడా పోలవరం ఆపకుండా నడిపించుకుంటూనే వస్తున్నాడు. బటన్ నొక్కితే సరిపోదు కదా, అభివృద్ధి ఉండాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. ప్రతి ఒక్కటి బటన్ నొక్కి డైరెక్ట్ సంక్షేమ పథకాలు పేదవాని ఇంటికి అందేలాగానే ఆయన పెట్టిండు, బటన్ నొక్కిండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఒక ఈ ఈ ఈ తెలుగు మహిళల దగ్గర వల్ల, తెలుగు ఎమ్మెల్యేల దగ్గర వల్ల మేము పేదవానికి ఏమైనా అవసరం ఉంటే, ఏ జాబ్ అవసరం ఉన్నా, ఏ విద్యార్థికి ఏ ఆపద ఉన్నా ఎమ్మెల్యే దగ్గర వల్ల పథకం తీసుకోలే. ఏదన్నా సంక్షేమ పథకం ఉంటే ఇవాళ డైరెక్ట్ మన ఇంటికే వస్తున్నాయి కదా. ఎమ్మెల్యేలను పక్క పెట్టేసి డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి కదా. మధ్యలో ఏ ఎమ్మెల్యే డీలర్ లేడు కదా, బ్రోకర్లు లేరు కదా. ఎమ్మెల్యేని పక్క డైరెక్టు ఇంటింటికి ప్రతి ఒక్క రేషన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, మరి ప్రతి ఒక్కటి అవ్వాతాతల పెన్షన్లు కానీ, అమ్మ ఒడి కానీ ఎన్నో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంటింటికి అందించినాడు. ఈ చంద్రబాబు నాయుడు లెక్క విజయవాడని నేను సింగపూర్ని చేస్తాను, మలేషియాని చేస్తాను అనుకుంటూ టైంపాస్ చేయలే కదా ఆయన.
ప్రతిరోజు ఆయన ఏనాడు కూడా ఇంటికి నిద్రపోకుండా ప్రతి గ్రామానికి ప్రతి పథకాన్ని ఏదో ఒక పథకం పేదవాళ్ళకి చేసుకుంటేనే వర్క్ చేసుకుంటే నెంబర్ వన్గా ఇవాళ ఇండియాలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. అది కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఒక డ్రామా, ఎలక్షన్ ముందు స్టంట్ అని చెప్పేసి అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది కోడికత్తి డ్రామా. ఆయనకి ఏమవసరం? జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టించుకునేంత అవసరం ఏమొచ్చింది? ఆయనకు ఆ చిన్న చిన్న చిల్లర పనులు ఆయనకు లేవు ఇప్పుడు. ఆయన ఒక మహానాయకుడు. ఆయన ప్రతి ఒక్క లక్షల మంది ఆయనకు అసలు తిరుగులేదు అక్కడ. ఏదో చిల్లర నా కొడుకు రాళ్ళు కొట్టినంత మాత్రాన ఆయన సింహం వెనక్కిపోదు. సింహం ముందు పోతుంది. రాళ్ళు కొట్టినా ఏవి కొట్టినా ఇంకా హ్యాట్రిక్తో గెలుస్తాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఏముందా? పవన్ కళ్యాణ్ పార్టీ ఏంది? ఆయన సిద్ధాంతాలు ఏంటివి? ఎంతసేపు జుంపాలు ఎగిరేసుకుని నరుకుతాను, పొడుస్తాను, చంపుతానంటే అయిపోతుందా? పేదవానికి ఏం కావాలా? 9 నవరత్నాలు పెట్టి 18 నవరత్నాలు పెట్టి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాయా? నువ్వు ఒక ఎంటికలు ఎగిరేసుకొని 6 నెలలకు ఒకసారి పోయి అక్కడెక్కడో 10 మందికి ఏదో రైతులకు ఏదో 10 లక్షలు ఇచ్చేసి అయిపోయినా? నువ్వు 10 మందికి 10 రైతులకు ఇచ్చేస్తే అయిపోయినా? 70 లక్షల మంది రైతులు పెట్టుకుని 10 మందికి ఇచ్చేస్తేటన్నాయా ఆంధ్రలో? ఏంది నీ సంక్షేమ పథకం ఏంది? నీ పార్టీ ఏంది? నీ పార్టీ సిద్ధాంతం ఏంది? నువ్వు రా నిలబడు. మీ అన్న పెట్టిన పార్టీ 30 మంది 20 మంది గెలిచిర్రు, నువ్వు కూడా నిలబడు. నువ్వు 10 మంది కూటమి కలుపుకొని ఏం చేస్తున్నావు? నీ పథకాలు ఏంది? నీ సిద్ధాంతం ఏంది? పోతున్నావు, లేపేస్తాను, నరికేస్తాను, పొడిసేస్తాను, కొట్టేస్తాను. ఏం కొట్టేస్తావు? నెంబర్ 1 ఓర్పు, నిదానము, ఇవన్నీ వేస్ట్. ఆయన బీపీ, ఆ బీపీతో పనికి రాదు. అది లీడర్ కాదు ఆయన. ఆ బీపీతో ఏం చేస్తాడు ఆయన? 10 నిమిషాలు బీపీ డౌన్ కాగానే ఇవాళ మహానాయకుడు చూడు, వాళ్ళ తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలు చేసినాడు ఆంధ్రలో. ఎవరన్నా ఏమన్నా రాయి కొట్టని, ఏలు కొట్టని, ఒక్కరన్నా వాడిని రాయి కొట్టిన ఏమన్నా అన్నాడా? వాడిని వేయండి లోపల, వాడిని పట్టుకోండి అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? పోనీ ఏమైనా కర్మ వాంది, నా మంచితనం నాది, నేను చేసే పథకాలు నావి, నన్ను ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు నా వెంట ఉండరు అని ధీమ తప్ప ఆయన ఏనాడు కూడా నన్ను రాయితో కొట్టినాడని మళ్ళీ వెనక్కి పోయి ఏసీలో వండుకోలే కదా. తెల్లారి మళ్ళీ ప్రచారం మళ్ళీ మొదలుపెట్టినాడు, రథయాత్ర, మళ్ళీ యుద్ధానికి సిద్ధం, మళ్ళీ సింహం వెనక్కి పోలేదు కదా. 100% గెలుస్తుంది. వైసీపీ గెలవకపోతే ఆంధ్ర ప్రజలకు తిండికి తిండి, చదువుకునే పిల్లలకు విద్యా దీవెనలు ఉండవు, ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఖాళీగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఒకటి బిజినెస్లు చేసుకుంటే హైదరాబాదు, అమెరికాలో సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఏపీలో ఈ పవన్ కళ్యాణ్ ఓడు, ఆ చంద్రబాబు నాయుడు ఓడు. పిఠాపురం ప్రజలు మంచితనంతోన హ్యాట్రిక్తో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేసి మళ్ళీ 175కి 175 సీట్లు రావాలి తప్పకుండా. 100% కూడా రావాలి. హ్యాట్రిక్ జగన్మోహన్ రెడ్డికి, హ్యాట్రిక్ సంతోషం, హ్యాపీ. జై జగన్, జై వైఎస్ఆర్. హిందీపురంలో బాలయ్య బాబు రాడు. మా బీసీ, మా కుర్మ మహిళ, మా యాదవ్ వస్తుంది. మా బీసీ మహిళ వస్తుంది. ఈ ప్రతిసారికి ఈసారి ఉండే ఎన్టీ రామారావు మీద అభిమానంతో 2-3 సార్లు గెలిపించినాము. ఈసారి గెలవాడు ఆయన ఎందుకు గెలుస్తాడు? ఆయన మా బీసీ మహిళ నెంబర్ 1 ఇంటి ఊర్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాకు ఏం కావాలో అవి ఆమె చూస్తుంది. మంచి మనిషి, మంచి చదువుకుని. అది హిందూపురంగా డోన్. ఓన్లీ వన్ జగన్ టార్గెట్ చేసేది అయిందా? మీ సిద్ధాంతాలు ఏంటివి? మీ పద్ధతులు ఏంటివి? మీ స్కీమ్ ఏంది? మీరు పెట్టండి. మీది ఏముందో నవరత్నాలు కాకపోతే 18 రత్నాలు తీసుకురండి. మేము చేస్తామని గ్యారెంటీ అండి. గ్యారెంటీ అండి అయ్యా. ఎవరికి గ్యారెంటీ లేదు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏం లేదు. ఇలా ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఫ్రీ? 60 లక్షల మందికి ఫ్రీగా ఎక్కడికి వెళ్ళి గ్యాస్ ఇస్తాడైనా? ఏం తెస్తాడు? ఈయననే ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసినాడని ఇప్పుడే అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ అప్పులు కావా అండి? చెవులో పువ్వు పెట్టడానికే చూస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అది బేకార్ అయిపోతుంది. అందరికీ ఆంధ్రప్రదేశ్లో తిండికి తిండి ఉండవు, నీళ్లు ఉండవు. ఆయన గెలిస్తే వర్షాలు రావు, రైతులకు కూడా పంటలు రావు. జగనన్న గెలిస్తేనే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు, పేదవాళ్ళకు అందే పథకాలు. అది మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు కదా, అది ఎందుకు చేయలేకపోయారంటారు? మద్యపాన నిషేధము చేస్తున్నాడు, కొన్ని తీసేసినాడు, కాంట్రాక్ట్లో తీసేసినాడు, కొన్ని నడుస్తున్నాయి. ఒకటేసారి ఎగ్దమ్మున తీయాలంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేడు కదా.
త్వరలో అవి కూడా మెల్లమెల్లగా తీస్తాడు. ఏదో తాలూకాలో ఒకటి, తాలూకాకు రెండు, ఆ రకంగా ఏదో చేస్తాడు. ఆయన కూడా చేయాలి, మంచి పని కోసం చేయాలని ఆలోచిస్తాడు తప్ప చెడు పని కోసం ఆలోచించి నేను ఇది సింగపూర్ని చేస్తాను, నేను కాపులకు ఏదో వాళ్ళ హక్కులు తెస్తాను, వాళ్ళకేమో కోట్ల రూపాయలు నేను ఇస్తానని అబద్ధాలు చెప్పే నాయకుడు ఆయన కాదు. ఆయన జరిగేటివి చెప్తాడు, జరిగేటివి చేస్తాడు. హ్యాట్రిక్ మనిషి, నెంబర్ 1 మనిషి. ఇవాళ ఎంతో బురద చల్లిరు ఆయన మీద, అవన్నీ మానుకున్నాడు. ఇవాళ నెంబర్ 1 మహానేత ఆయన, ఆయనకు తిరుగులేదు. జై జగన్, జై వైఎస్ఆర్.